ఫలాలు నేడు అందరికీ అందకనే ఇది నా శీర్షిక. అమృతోత్సవ స్వాతంత్ర ఫలాలు నేడు అందరికీ అందకనే నాడు జాతి స్వేచ్ఛకై ఎన్నెన్ని బలిదానాలు ఉరి కొయ్యలు ముద్దాడిన వీరుల త్యాగం నేటి స్వాతంత్ర ఫలం. నేడు విజయోత్సవంతో అమ్మనాన్నంటే అమృతోత్సవ మహాసంబరాలు జరుపుకుంటూ జాతీయ జెండా పండుగ అన్నుల పండుగగా. కానీ దేశాభివృద్ధి ఒక్కసారి కలిసి చూస్తే ఏముంది? నిరంతరం కుల ద్వేషాలు, మత కలహాలు, మారణ కాండాలు. ఇలా మానవత్వం మంటల్లో కాలుతున్న నేటి కాలంలో రెపరెపలాడే జాతీయ పతాకానికి విలువెక్కడా? మానవతా విలువలకు మనుగడెక్కడా? స్వేచ్ఛా వాయువులకు చోటెక్కడా? ఆదర్శవాదులకు నిలువ నీడెక్కడా? నేటి ఆధునిక నాగరిక సమాజంపై అశాంతి అలజడులు ఉప్పినిల వలె ఉవ్వెత్తిన ఎగిసి పడుతున్నాయి. ఈ దేశం ఎడు దిగజారుతున్నది చిక్కు వేడని శేష ప్రశ్న. ఈ దేశాన్ని రక్షించే బాధ్యత నీదే. నడుము కట్టు యువత, నాటి స్వాతంత్ర ఉద్యమ సమర సందేశంతో సాహిత్యంతో మరో స్వరాజ్య ఉద్యమానికై నిర్మిద్దాం. మరో స్వరాజ్య ఉద్యమాన్ని నిర్మిద్దాం. మరో చిన్న కవిత. దేశభక్త అశ్వబుల్లా ఖాన్ స్వరాజ్య సందేశం స్ఫూర్తితో మరో స్వతంత్రోద్యమాన్ని నిర్మిద్దాం. ఇది భారత భూమి, నా మాతృభూమి. ఎందరో నాడు దేశమాత మేలు కోరి స్వేచ్ఛకై గర్జించారు. ఎందరో పదమ సింహాలై తోటాలకు ఎదుచూపి మరికొందరు, ఉరి కంపాలపై ఊపిరిని వదిలిన మరెందరో. అలా ఉరితాలనే ముద్దాడి ప్రాణతర్పణ చేసిన అమర జ్యోతి అశ్వాబ్జీ జీవితం ధన్యం జోహార్. రాతరకంలో పూసిన సమతా పుష్పం అశ్వాబ్జీ మహోన్నత ఆశయాలతో ఉన్నత విద్యను కూడా విడచి వివాహం సైతం వదలి దివ్య ఖురాన్పై విశ్వాసం ఉంచి అనుష్ఠానంగా జీవించి ఛాందసవాదులను ఎదిరించి జమీందారీ వ్యవస్థలో జన్మించి ఆ వ్యవస్థనే ఎదిరించి తెల్లదొరల బానిస పాలనను ధిక్కరించి స్వేచ్ఛ సమహార సంకుల సమరం సాగించి ఒక నమ్మక ద్రోహి మూలంగా చెరసాల పాలై అంది వచ్చిన క్షమాభిక్ష ఆశించని ధీరుడు అయి దివ్యమైన దేశభక్త స్వరాజ్య సందేశాన్నిచ్చిదివే. స్వాతంత్రోద్యమంలో ఉరితీతకు గురైన తొలి ముస్లింవే. నీ సాహిత్యం అమరం, నీ సందేశం అజరామరం. నీ స్వరాజ్య సందేశం స్ఫూర్తితో మరో స్వరాజ్య ఉద్యమం నిర్మిస్తాం. మరో స్వతంత్ర ఉద్యమం నిర్మిస్తాం. అందరికీ నా నమస్కారం.